ఇంతసేపు చెప్పింది ఒకసారి మీరు పునశ్చరణ చేసుకుంటే మీకు విషయం అర్థమవుతుంది. మీరు చదువుకునే గదిని ఒక సరస్వతి విద్యాపీఠంలాగా చేశారు. చూడండి, నేను చెప్తాను. గుళ్ళోకి వెళ్ళే ముందు శుభ్రంగా స్నానం చేస్తాం, మీరు స్నానం చేశారు. గుళ్ళోకి వెళ్ళగానే ప్రసాదం ఇస్తాడు, మీరు లవంగం నోట్లో పెట్టుకున్నారు. శటకోపం పెడతాడు, మీరు క్యాప్ పెట్టుకున్నారు. సాంబ్రాణి వాసన అవి వస్తూ ఉంటాయి, మీరు కూడా ఇంట్లో అగరబత్తి వెలిగించుకున్నారు. గర్భగుడి అంతా చీకటిగా ఉంటుంది, మీరు కూడా గదంతా చీకటి చేసి కేవలం విగ్రహం అంటే మీ పుస్తకం మీద లైట్ వేశారు. 5 అవయవాలని, పంచజ్ఞానేంద్రియాలని మీరు ఈ విధంగా కంట్రోల్ చేసినప్పుడు ఐ అష్యూర్ యూ, మీరు చదువుకునే గదిలో సరస్వతి నిలువెత్తున ప్రత్యక్షం అవుతుంది. సరస్వతి నిన్ను తెలిసే లెవెల్లో విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పురుషాళికి విద్య యశస్సు భోగకరి విదేశీ బంధుడును. ఇంత గొప్ప విద్యని ఇంత పవిత్రంగా పూజిస్తే నిజంగా మీ ఇంట్లో సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటుంది. దాన్నే జ్ఞానము అంటారు.